హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తరుణి. నాకు మానంది నీళ్ళు వంటగా కొద్ది గొంతు రాసింది, అందుకే మైక్ లో మాట్లాడాల్సి వస్తుంది. ఈ రోజు మా శైలు చెరుకు తింటా ఈ కొద్ది మీతో మాట్లాడతాదంట. మన ఛానల్ గురించి శైలు మాటల్లో వినండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తరుణ్ కింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో తరుణ్ ఛానల్లో కోలాటం వీడియోస్ అన్ని అప్డేట్ చేస్తాడు. ఎక్కడికి పోయినా అవన్నీ అప్డేట్ చేస్తానే ఉంటాడు. థ్యాంక్ యూ. సూపర్. ఎక్కడికి రా అక్క? చూసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? మరి అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. సూపర్. ఏంది సూపర్ అది చెప్పు. మేము రాత్రి అంతా కోలాటం వేసి అలసిపోయామండి. ఇప్పుడు ఓంకారం వచ్చేసి జస్ట్ అంత ఉప్మా అంత బొరుగులు తిన్నామా. ఇప్పుడు మా తరుణ్ ఇక్కడ కలింగ రూపాయలు చూసి కావాలంటే తింటున్నాం. ఇదే ఎక్స్పీరియన్స్. ఓంకారం క్షేత్రానికి అయితే వచ్చేసామండి. మా వాళ్ళంతా టిఫిన్ తినేసి ఒక్కొక్కరిగా వచ్చి కూర్చుంటున్నారు. ఇంతలో ఒక విషయం అయితే జరిగింది. మేమైతే మహానందిలో చెరుకులు తీసుకున్నాం 100కు 3. అలాగే ఇక్కడ 50కి 2 ఇస్తున్నారండి, చాలా చీపు. అలాగే మా వాళ్ళకు కూడా చెప్పాము, కానీ వాళ్ళు ఆల్రెడీ 100కు 3 చెరుకుల కింద తీసుకున్నారంట. ఆ విషయమై ఇక్కడైతే రచ్చ జరుగుతుంది. అదే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ పోయి కొట్లాడి వస్తారంట. చూసేయండి. ఈ వీడియో ఫుల్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నంద్యాలలో జగజ్జనని అమ్మవారి దగ్గర పోతున్నామండి అందరము. మా కోలాటం బృందం. వాళ్ళకేమో 100కు 4 ఇచ్చినాడు, మాకేమో 100కు 3 ఇచ్చింటే మేము కొట్లాడి వచ్చినాం చెరుకులు అంతా. అడిగిపోయినా పోయేటప్పుడు ఏందో అందరు గోలగోలగా మా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడదాం అనుకుంటే చెరుకుల గురించి. మాకేమో 3 చెరుకులు ఇచ్చినాడు, మా తరుణ్కేమో 4 చెరుకులు ఇచ్చినాడు 100 తీసుకొని. అందుకే మేము మళ్ళా కొట్టాడుకొచ్చుకొని 4 మన సైడ్ అనుకుంటా. హలో ఈ ముగ్గురిని 3 రోజులు పడిస్తా. నేను ఒక్క రోజులే పడేస్తా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మా వాళ్ళంతా పూర్తిగా అలసిపోయారు. నేనైతే తెల్లవారుజామున 4 వరకు కోలాటం వేస్తూనే ఉన్నామండి. అందుకు మా వాళ్ళైతే ఒక్కరు కూడా పనుకోలేదు. మళ్ళీ పొద్దున్నే 8 కల్లా మేమైతే ఓంకారాన్ని క్షేత్రానికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడి నుంచి నంద్యాలలో ఉన్న జగజ్జనని అమ్మవారి గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఈ టైంలో మా వాళ్ళందరూ కూడా పనుకున్నారు. కొంతమంది మొబైల్స్ చూసుకుంటున్నారు. వీడియో గిన్నె నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. Thank you for watching. Thank you to all. నువ్వు మనిషి. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు. ఏయ్ ప్రశాంతంగా సరే పడుకో. ఏముందిలే ఇంకా పడుకో. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మటుకు మర్చిపోవద్దు.